అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అక్రమ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ పథకాలు వచ్చాయి, వాటి వల్ల ఏ విధమైన లబ్ధి పొందారు అనే విషయాలపై ప్రజలను అక్రమ్ ఖాన్ అతని టీం ఆధ్వర్యంలో చిన్నమండ్యంలో వీధి తిరుగుతూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నమండ్యంలో పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా పనిచేస్తున్నామని, అలాగే ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. మా అన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ పథకం ఈ సూపర్ 6 గురించి ఇంటింటికి పోయి తెలుసుకొని ఏం సమస్యలు ఏమున్నదమ్మా, మీ ఇంటికి తల్లికి వందనం వచ్చిందమ్మా అంటే అందరూ బాగా పలకరించారు. వస్తుంది అని అందరూ చెప్పుకొని వచ్చినారు. అది గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయమ్మా అంటే వస్తున్నాయి అని అందరూ చెప్పినారు. అది ఆటోల గురించి, ఆటో పథకం గురించి అది కూడా వస్తుంది అని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. రైతు భరోసా కూడా వాళ్ళ గురించి మేము రైతుల గురించి కూడా చెప్పినాము. అడిగినాము, పోయి ఇంటింటికి పోయి అడిగినాము. 20,000 వాళ్ళకు ఖాతాలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. కొన్ని సమస్యలు లేడీస్ కానీ మా వాళ్ళు వీధులు అరబ్ స్ట్రీట్ కానీ, మా వంగ వీధి కానీ, ఇది హర్యానా వాడ కానీ కొన్ని సమస్యలు చెప్పుకొని వచ్చినారు. ఆ సమస్యలు స్ట్రీట్ కాలువలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, క్లీనింగ్ గురించి, పైప్ లైన్ గురించి వాళ్ళు చెప్పుకొని వచ్చినారు. అది ఆ విషయం మా మంత్రి